అందరికీ నమస్కారం. కష్టాన్ని గుర్తించే నేత్రం, కన్నీటిని తుడిచే హస్తం నేస్తం. నేస్తం ఆధ్వర్యంలో మనం బాలాజీనగర్ 4వ లైన్ గల అక్షయ ఓల్డేజ్ హోమ్లో ఉన్నాము. ముఖ్యంగా మేము రొటీన్గా ఈ అన్నదానాలు చేస్తూ ఉంటాము, సరుకుల పంపిణీ చేస్తూ ఉంటాము. కానీ ఈరోజు ఈ సాయంత్రం వేళ ఇక్కడ చేస్తున్న అన్నదానానికి ఒక విశిష్టత ఉంది. ఒక నిమిషంలో చెప్తాను. నాకు 2-3 ఏళ్ల క్రితం మిత్రుడు చెప్పాడు, వాళ్ళ ఫ్రెండు హైదరాబాద్లో ఉండేవాడు. కిడ్నీ ప్రాబ్లం, జస్ట్ ఆయనకి ఏదో కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసిన వారం రోజుల్లో ఆ భర్తని భారంగా భావించి ఆ భార్య అతని నుంచి విడిపోవడం జరిగింది. పిల్లను కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. అది విన్నప్పుడు నాకు చాలా బాధేసింది. భారతదేశంతో మనందరూ గుర్తొచ్చేది ముఖ్యంగా భార్యాభర్తల బంధానికి, వైవాహిక జీవితానికి, ఆదర్శవంతమైన వైవాహిక జీవితానికి భారతదేశం పెట్టింది పేరు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, బీటలు వాడుతూ ఉంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనందరికీ తెలిసిందే, దాదాపు మీలో చాలా మందికి తెలుసు. దాదాపుగా ఒక 2 ఏళ్ల క్రితం శ్రీనగర్ 4వ లైన్లో సాహిత్య అనే ఒక మహిళ, చిన్న పెద్ద వయసు కూడా కాదు, ఆవిడ తన భర్తకు గత 15 ఏళ్లగా కిడ్నీ ప్రాబ్లంతో ఉండటం. సో వాళ్ళు చాలా నిరుపేద కుటుంబానికి చెందినప్పటికి కూడా ఏమాత్రం అదరకా బెదరక భర్తకు వైద్యం ఇప్పించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏడాది క్రితం పవన్ చనిపోవడం జరిగింది. 2 ఏళ్ల క్రితం మేము ఏదైతే ఈ సాహిత్య అనే అమ్మాయి కుటుంబానికి నేస్తం తరపున సరుకులు ఇవ్వటం జరిగింది ఒక 2-3 సంవత్సరాలు. అది వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి. అలాంటి స్థితిలో ఉండి కూడా తను ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి 40-50 మందికి అన్నదానం చేస్తుందంటే, సేవ చేయడానికి, సమాజానికి మేలు చేయడానికి మన దగ్గర మనసుంటే చాలనే దానికి ఈ సాహిత్య నిలువెత్తి నిదర్శనం. సాహిత్య అంటే అర్థం ఏంటంటే మానవాళికి, ప్రపంచానికి మేలు చేకూర్చేది అని అర్థం. కరెక్ట్గా ఆ పేరుకు తగ్గ అర్థాన్ని అమ్మాయి ఈరోజు అర్థంలా నెరవేర్చడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. సో నాకైతే చక్కటి ప్రేరణ కలిగించింది ఈ అమ్మాయి. సో ఇలాంటి ఉదాహరణలను సమాజంలో వాళ్ళు ఆదర్శంగా తీసుకొని ఈ దిశగా పయనించాలని చెప్పి, ఆర్థిక సాయం చేయటానికి మన దగ్గర మనసుంటే చాలు, పెద్దగా డబ్బులు కూడా అవసరం లేదని తెలియజేయడానికి ఇది నిలువెత్తి నిదర్శనంగా భావించి ఈ దిశగా దాతలు ముందుకొచ్చి సమాజంలో గల అనాథలను, అభాగ్యులను హక్కును చేర్చుకుని ఆదరించగలను కోరుకుంటూ, నేస్తం ఆధ్వర్యంలో దాతల ఆర్థిక సాయంతో, సభ్యుల సమయదానంతో ఇలాంటి కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తామని మా నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్ గారు ఇక్కడే ఉన్నారు. సో మా డాక్టర్ టి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. వారి పాప పరిమళ, చిన్న వయసులోని పరిమళను కూడా సేవా కార్యక్రమాల వైపు ఆయన తిప్పుతున్న తీరు కూడా అభినందనీయం. మా గోపాల్ గారు ఉన్నారు. వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు.